షంట్, షంట్ సిరీస్, సిరీస్ సిరీస్, షంట్ షంట్, అంతేనా? ఎస్ సార్. Why is pretty low attendance? See here, series shunt feedback. Series shunt feedback ఉన్నప్పుడు నా క్వశ్చన్స్, శ్రీను, నరేంద్ర, 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 దీంట్లో మిక్సింగ్ ఏది సార్? మిక్సింగ్ సిరీసా షంటా? మిక్సింగ్ సిరీస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సింగ్ ఎక్కడ మాట్లాడతారు? ఇన్పుట్ లేదు, ఇన్పుట్. శాంప్లింగ్, అవుట్పుట్స్. ఓకే. దీంట్లో సిరీసా ఏది? దీంట్లో మిక్సింగ్, మిక్సింగ్ సిరీస్. మిక్సింగ్. చలో, ఇది మిక్సింగ్. ఏ క్వాంటిటీ మిక్స్ చేస్తున్నాం? సిరీస్ అయితే వోల్టేజ్. వోల్టేజ్. వోల్టేజ్, ఓకే. ఇన్పుట్ దగ్గర వోల్టేజ్ క్వాంటిటీ. షంట్ అయితే మా శాంప్లింగ్, ఇది అంతేనా? శాంప్లింగ్. ఏ క్వాంటిటీ? వోల్టేజ్. ఇక్కడ ఓపెన్ లూప్ యాంప్లిఫైయర్ జీ ఉంది కదా, జీ. ఎస్ సార్. అది ఏ యాంప్లిఫైయర్? ఇది వోల్టేజ్ యాంప్లిఫైయర్. వోల్టేజ్ యాంప్లిఫైయర్. ఎలా చెప్పాం? అవుట్పుట్ క్వాంటిటీ బై ఇన్పుట్ క్వాంటిటీ. అప్పుడు జీ ఏమైపోతుందంటే ఏవి అవుతుంది. ఏమవుతుంది? ఏవి. ఏవి, ఫైన్. వోల్టేజ్ యాంప్లిఫైయర్. బీటా ఏ క్వాంటిటీ ఫీడ్ చేస్తున్నాము? అవుట్పుట్ వోల్టేజ్ సెన్స్ చేస్తున్నాం. మిక్స్ ఏం చేస్తున్నామమ్మా? వోల్టేజ్ క్వాంటిటీ, అదే కదా. ఇప్పుడు మిక్సింగ్ అదే కదా, వోల్టేజ్ క్వాంటిటీ, అందుకే విఎఫ్. ఇది విఎఫ్, ఎక్స్ఎఫ్ విఎఫ్ అయింది కాబట్టి అవుట్పుట్ ఇదైతే ఇది విఅవుట్ అయింది. ఎక్స్, ఎక్స్ అవుట్, ఎక్స్ నాట్ విఅవుట్. ఎక్స్ఎఫ్ ఏమైందమ్మా? విఎఫ్. విఎఫ్. ఇది విఎస్, ఇది విఐ, అంతేనమ్మా? ఎస్ సార్. ఫస్ట్ నీ అబ్జర్వేషన్ ఏంది? నా ఓపెన్ లూప్ యాంప్లిఫైయర్ ఏంది? వోల్టేజ్ యాంప్లిఫైయర్ అని చెప్పేసావు నువ్వు. ఓకే. బీటా యొక్క ఇదేందమ్మా? ఇన్పుట్ బీటాకి ఇన్పుట్ విఅవుట్ సార్. అవుట్పుట్ విఎఫ్. సో విఎఫ్ బై విఅవుట్. చలో, ఇది కూడా అయిపోయింది. విఅవుట్ బై విఇన్ ఏంది? ఓపెన్ లూప్ గెయిన్. ఏవి. వాట్ ఇస్ ఇట్? ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్. వీరబాబు, అంతేనా? విఅవుట్ బై విఎస్ ఏంది? నరేంద్ర, వాట్ ఇస్ విఅవుట్ బై విఎస్? క్లోజ్ లూప్ వోల్టేజ్ గెయిన్ సార్, విత్ ఫీడ్బ్యాక్. విత్ ఫీడ్బ్యాక్, క్లోజ్ లూప్ వోల్టేజ్ గెయిన్. బ్రాకెట్ లో విత్ ఫీడ్బ్యాక్. విత్ ఫీడ్బ్యాక్. ఇది తెలిసిందే కదా. నెక్స్ట్ మేము ఏం క్యాలిక్యులేట్ చేస్తాం నరేంద్ర? ఆర్ ఇన్, ఆర్ అవుట్స్. ఏం నరేంద్ర ఇది? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ క్లోజ్ లూప్ యాంప్లిఫైయర్ విత్ ఫీడ్బ్యాక్. కాదు, ఓపెన్ లూప్ యాంప్లిఫైయర్. ఓకే సార్. ఆర్ ఇన్ ఎఫ్ అండ్ ఆర్ అవుట్ ఎఫ్ ఏమైంది? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ క్లోజ్ లూప్ యాంప్లిఫైయర్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్, అంతేనా ఫామిదా? ఎస్ సార్. క్లోజ్ లూప్ యాంప్లిఫైయర్ అంటే విత్ ఫీడ్బ్యాక్ కదా? ఎస్ సార్. ఎస్ సార్.
సో దిస్ ఇస్ ద థింగ్. జీ అనేది మీకు తెలిసిపోయింది అంతేనా? ఫార్ములా చెప్పండి. జీ ఏమైంది ఫార్ములా ఇక్కడ? ఓపెన్ యాంప్లిఫైర్స్. వోల్టేజ్ యాంప్లిఫైర్ కదా? ఎస్ సార్, ఓపెన్ లూప్ వోల్టేజ్ యాంప్లిఫైర్. ఫార్ములా జిఎఫ్ ఏమవుతుంది చెప్తారా? ఫార్ములా ఏంది? జీ బై G by 1 plus G naught times H, sir. జీ బై వన్ ప్లస్ జిహెచ్ అంతేనా కదా? Yes, sir. అదే నోషన్ లో ఏవిఎఫ్ ఏమవుతుంది ఫార్ములా? AV by 1 ఏమవుతుంది? plus ఏవి బై జీ ప్లస్ జీ అంటే ఏంటి? 1 plus AB times beta. అంతేనా beta. ఫార్ములా? Yes, sir. దిస్ ఇస్ ఇట్ ఫార్ములా. ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ సెకండ్ షంట్ సిరీస్ ఫీడ్బ్యాక్ ఉందనుకోండి ఫార్ములా. Yes, sir. నరేంద్ర చెప్పు, మిక్సింగ్ ఏ క్వాంటిటీ? సార్ మిక్సింగ్ కరెంట్ సార్. కరెంట్. శాంప్లింగ్ ఏ క్వాంటిటీ? కరెంట్. ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ జీ, ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ ఏ యాంప్లిఫైర్? కరెంట్ యాంప్లిఫైర్. కరెంట్ యాంప్లిఫైర్. జీ ఏమైంది? కరెంట్ యాంప్లిఫైర్. అంతేనారా? అంతేనమ్మా ఇది? ఎస్ సార్. ఐఅవుట్ బీటా చలో. బీటా నెట్వర్క్ ఏంది? ఐఎఫ్ బై ఐఅవుట్. ఐఅవుట్. ఇప్పుడు చెప్పు, ఐఅవుట్ బై ఐఇన్ ఏంది? కరెంట్ గెయిన్ సార్. క్లోజ్డ్ లూప్ యాంప్లిఫైర్. ఓపెన్ లూప్. ఓపెన్ లూప్. ఎస్ సార్. ఓపెన్ లూప్ కరెంట్ గెయిన్ అంతేనా కదా? ఎస్ సార్. ఐఅవుట్ బై ఐఎస్ ఏంది? క్లోజ్డ్ లూప్ కరెంట్ గెయిన్. ఇది ఏఐ, ఇది ఏఐఎఫ్. రాకేష్ అంతేనా ఇది? రాకేష్ Sir. అంతేనా రాకేష్? Yes, sir. ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్ ఇది ఓపెన్ లూప్. రాకేష్ ఇప్పుడు చెప్పు, ఏఐఎఫ్ ని ఎలా రాస్తారు? ఏఐలో చెప్తావా? Yes, sir. AA by బై 1 plus AA into. ఇంతేనా రాకేష్? Yes, sir. 1 ప్లస్ ఏ ఇంటూ బీటా అంతేనా రాకేష్? Yes, sir. రాకేష్ నెక్స్ట్ ఇంకో ఫీడ్బ్యాక్ చెప్తున్నాను. సిరీస్ ఫీడ్బ్యాక్ రాకేష్. రాకేష్ మిక్సింగ్ ఏంది? నేను లాస్ట్ క్లాస్ రాలేదు సార్. ఓకే, వెరీ గుడ్. మిక్సింగ్ ఏంది నరేంద్ర? Voltage. లాస్ట్ క్లాస్ రాకపోతే voltage. చదువుకోవాలి కదా. అవుట్పుట్ లో ఏంది? శాంప్లింగ్ ఏంది? కరెంట్. ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ ఏంది? ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైర్. ఎలా చెప్పాం? అవుట్పుట్ బై ఇన్పుట్ అంతేనా కదా? ఐ బై వి. జి ఏమైంది ఇక్కడ? జిఎం. జిఎం. ఏంది ఇది? ట్రాన్స్ కండక్టెన్స్. వీరబాబు అంతేనా? అంతేనా కదమ్మా ఇది?
ఎస్ సార్. అవుట్పుట్ ఏ క్వాంటిటీ సెన్స్ చేస్తుందమ్మా? కరెంట్. హలో చెప్పండి. నేను తర్వాత మాట్లాడతాను, క్లాస్లో ఉన్నానమ్మా, తర్వాత మాట్లాడతాను. ఇది ఐఅవుట్, ఇదేంది విఎస్. సరే, ఇది ఇక్కడ ఏం క్వాంటిటీ అమ్మా ఇక్కడ చూసేది మీద? కరెంట్ సార్. అంటే ఐఅవుట్. ఎస్ సార్. విఎఫ్ మా ఫీడ్బ్యాక్, సారీ ఫీడ్బ్యాక్ క్వాంటిటీ ఏంది? కరెంట్. వోల్టేజ్. పిఎఫ్. మీద సార్. ఫీడ్బ్యాక్ క్వాంటిటీ ఏంది? ఎస్ సార్, వోల్టేజ్ సార్. అర్థమైంది సార్. ఇక్కడ మీద ఇక్కడ ఏం రాస్తాం? ఇది విఎఫ్ ఉంటే విఎస్ సార్ విఎం. విఐ. ఓకే. జిఎం ఏంది? ఏం యాంప్లిఫైర్ మా? జిఎం ఏంది? ఏం గెయిన్? ఓపెన్ లూప్ ఏ గెయిన్ మా? ట్రాన్స్ కండక్టెన్స్ గెయిన్ సార్. ఓపెన్. జిఎంఎఫ్ ఏమవుతుంది? వాట్ ఈస్ జిఎంఎఫ్? జిఎం అంటే ఏం చెప్తారా ఇక్కడ? వాట్ ఈస్ జిఎం? ఐఅవుట్ బై విఐ. విఇన్. ఓకే. జిఎంఎఫ్ అంటే GM by VS. GM bit. ఐఅవుట్ బై విఎస్. what is it? Yes. IOUT by VS. What is this? Closed loop. Trans conductance gain. అంతేనమ్మా ఇది? ఎస్ సార్. జిఎంఎఫ్ ఏమవుతుంది మీద చెప్తారా? ఎస్ సార్, జిఎం బై 1 ప్లస్ జిఎం టైమ్స్ బీటా సార్. అంతేనా నరేంద్ర? Yes, sir. నరేంద్ర బీటా ఏంది? VF by IOUT. నరేంద్ర లాస్ట్ ఫీడ్బ్యాక్. Trans resistance. నేను మళ్ళీ ఇది ఒక్కోటి డిరైవ్ చేస్తాను నరేంద్ర, నేను ప్రూవ్ చేస్తాను ఇవన్నీ. ట్రాన్స్ రెసిస్టెన్స్ కాదు, షంట్ షంట్ షంట్. షంట్. Yes, sir. మిక్సింగ్ ఏం నరేంద్ర? Current. ఇన్పుట్ దగ్గర Sampling ఏమో voltage. శాంప్లింగ్ ఏం నరేంద్ర? Voltage. అవుట్పుట్ దగ్గర వోల్టేజ్. అంతేనమ్మా? సో జీ ఏంది? Yes, sir. RM, sir. విచ్ యాంప్లిఫైర్ ఇస్ దిస్? జీ ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ ఏంది? Trans. ట్రాన్స్ రెసిస్టెన్స్. ఓకే. Sir, RM కదా అక్కడ. ఆర్ఎంకి అవుట్పుట్ ఏంది? ఎక్స్ నాట్ ఏంది? ఏం శాంపుల్ చేస్తున్నా? ఏ క్వాంటిటీ? Vout. వి అవుట్. ఏం ఫీడ్ GM రాశారు కదా సార్. జీ జీ బ్లాక్ ఏంది అంటున్నాను. ఆర్ కదా ఆర్ఎం. ఇక్కడ ట్రాన్స్ రెసిస్టెన్స్ అని రాసి సారీ 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 సార్. ఓకే చెప్పుమా. ఫీడ్బ్యాక్ క్వాంటిటీ ఏంది? ఐఎఫ్. అప్పుడు ఇది ఏమైపోతుంది? ఐఎస్. ఇది IN. ఐఇన్. వాట్ ఈస్ ఆర్ఎం? ఓపెన్ లూప్ గెయిన్. Open loop trans resistance. వి అవుట్ బై ఐఇన్. IN, sir. ఐఇన్. ఓపెన్ లూప్, వాట్ ఈస్ ఇట్?
ట్రాన్స్ రెసిస్టెన్స్ గెయిన్. ఇదేమవుతుంది? విఅవుట్ బై ఐఎస్ ఏమవుతుంది? క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ రెసిస్టెన్స్ గెయిన్స్. బీటా ఏమవుతుంది? ఐఎఫ్ బై ఐఎఫ్ బై విఅవుట్. గౌతమి అర్థమైందా ఇది? గౌతమి మోహన్ సార్ అర్థమవుతుందా? వాట్ ఈస్ ఆర్ఎంఎఫ్? హలో సార్, వాట్ ఈస్ ఆర్ఎంఎఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ఎం ఎలా రాస్తారు? RM by 1 plus beta RM. దట్స్ ఇట్. సేమ్ అదే కదా, కంట్రోల్ సిస్టమ్ చూసేదే కదా మీరు. Yes sir. నిన్న ఇది పక్కన రాస్తున్నాను నేను. నిన్న ఏం చేసాము చూడండి. యాక్చువల్లీ నేను ఏం క్యాలిక్యులేట్ చేసామా, సిరీస్ షంట్ ఫీడ్బ్యాక్ అంటే జీ అనేది ఏ యాంప్లిఫైర్ అన్నాము? బోత్ వోల్టేజ్ కాబట్టి వోల్టేజ్ యాంప్లిఫైర్ అన్నాము. ఓకే, అండ్ దిస్ ఇస్ వాట్ హెచ్ ఏంది? ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఆర్ బీటా నెట్వర్క్. సిన్స్ దిస్ ఇస్ అన్ వోల్టేజ్ యాంప్లిఫైర్, ఫీడ్బ్యాక్ సిగ్నల్ విఎఫ్, హెచ్కి ఇన్పుట్ ఏంది విఅవుట్, సెన్స్ చేసేది శాంపుల్ చేసేది విఅవుట్ సిగ్నల్. ఇది తెలిసిందే కదా నరేంద్ర? ఇది ఎస్ సార్. రమణ బాబు అర్థమైందా ఇది? ఉసర్ తీసిను ఎస్ సార్. అర్థమైందా సీన్ ఇది? ఎస్ సార్. ఓకే చూడు. So H we know it, VF by V out, fine. Here voltage gain is stabilized, fine. Open loop amplifier ni ela raskuntunam G block ni, idi G, that is having an input resistance, output resistance of what? Rin is input resistance of an open loop amplifier, R output resistance of an open loop amplifier. AV naught ante ikkada what is it? AV naught open circuited voltage gain. So this is the G block, but this happens to be in this feedback. ఇది ఏ amplifier మా ఇది? voltage amplifier sir. Voltage amplifier. So to Rin ఏమవుతుంది? Vin by In here. So Vout ఎలా క్యాలిక్యులేట్ చేశాను నేను ఇక్కడ? మన్సూర్ ఎలా Vout ఎలా క్యాలిక్యులేట్ చేశామ్మా? Voltage divided sir. Vout equal to RL divided by Rout plus RL. Vout is equal to RL divided by Rout plus RL times AV naught times Vin. So this is the way, AV naught times Vin into RL by RL plus Rout. So therefore Vout by Vin is nothing but open, ikkada endamma Vout by Vin, open loop gain. ఏ gain? Voltage gain. అంతేనా? విచ్ గెయిన్? Voltage gain. Voltage gain. So this is what voltage gain రాసాం. ఏవి అంటే ఎప్పుడు? when RL is finite, అంతేనా? Yes sir. Yes sir. When RL is what? Finite. Now we are keeping open loop amplifier. ఇప్పుడు ఏం చేస్తున్నామ్మా? ఈ యాంప్లిఫైర్ ని, ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ ని దేంట్లో పెడుతున్నాను పునీత్? నెగటివ్ ఫీడ్బ్యాక్ లో సార్. నెగటివ్ ఫీడ్బ్యాక్ ప్రొవైడెడ్ ఎలా పెడుతున్నాను? దిస్ వోల్టేజ్ గెయిన్ షుడ్ నాట్ చేంజ్. అంటే ద ఫీడ్బ్యాక్ నెట్వర్క్ షుడ్ నాట్ లోడ్ ద
ఓపెన్ లూప్ యాంప్లిఫైర్. అది కండిషన్, అలా పెట్టుకుంటున్నాను ఇప్పుడు. నౌ వీఆర్ కీపింగ్ ఓపెన్ లూప్ యాంప్లిఫైర్. విచ్ ఈస్ ద ఓపెన్ లూప్ యాంప్లిఫైర్? వోల్టేజ్ యాంప్లిఫైర్ ఇన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్, దట్ ఈస్ క్లోజ్ లూప్. ఎలా పెడుతున్నాను చూడండి. ఓకేనమ్మా? సిరీస్ షంటే కదా ఇది పునీత్? ఎస్ సార్. సిరీస్ షంట్ చూడండి, ఇన్పుట్ ఏమైంది? సిరీస్ లో పెట్టున్నాను. అవుట్పుట్ ఏమైంది పునీత్? షంట్. షంట్. పునీత్ ఒక అడ్వాంటేజ్ చూసారా ఇక్కడ? ఓపెన్ ఎందుకు చేశాను పునీత్? రీజన్ ఏంది? ఇక్కడ గెయిన్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు గెయిన్ అనేది చేంజ్ అవ్వదు సార్. అంటే లోడ్ అవ్వదు, అంతేనా కదా? ఎస్ సార్. ఇక్కడ సమ్ ఆర్ ఉంటే ఏమవుతుందమ్మా? నిన్ను చెప్పానా ఈ పాయింట్? చెప్పారు సార్. సో దట్స్ వై ఐ కెప్ట్ ఇట్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్. సిన్స్ ఇది ఎలా మోడల్ చేసాము? ఫీడ్బ్యాక్ నెట్వర్క్, అదే బీటా నెట్వర్క్ ఎలా మోడల్ చేసామమ్మా? సచ్ దట్ దిస్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఈస్ నాట్ లోడింగ్ వాట్? ద open loop amplifier. What I mean here, AV naught V in, R out, RL, ఇది ఫీడ్బ్యాక్ నెట్వర్క్ మా, అంతేనా? ఇక్కడ ఆర్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ రెసిస్టెన్స్ సమ్ ఆర్ ఉంది, ఇది నా అవుట్పుట్ వోల్టేజ్ Vout. ఇది ఎలా రాసుకుంటాను? Vout. హరిత చూడండి, క్లియర్లీ Vout ఈస్ నథింగ్ బట్ ద వోల్టేజ్ అక్రాస్ వాట్? దిస్ ఆర్ ప్యారలల్ ఆర్, అంటే RL ప్యారలల్ ఆర్ డివైడ్ బై RL ప్యారలల్ ఆర్ ప్లస్ పునీత్ ఆర్ అవుట్ టైమ్స్ AV naught టైమ్స్ బిగిన్. ఇప్పుడే మీరు చూసారు Vout ఎంత వచ్చింది మీకు? RL ప్లస్ RO టైమ్స్ AV naught టైమ్స్ బిగిన్. చూసారా? ఈ హెచ్ కనెక్ట్ చేస్తే ఇది లోడ్ చేస్తుంది ఆర్ డెఫినెట్లీ, అంటే మనకు Vout అవుట్పుట్ వోల్టేజ్ మారిపోతుంది. బట్ ప్రీవియస్ లైక్ ఈ అవుట్పుట్ వోల్టేజే ఉండాలంటే ఇక్కడ కూడా క్లియర్లీ ఏం చేయాలి పునీత్? ఆర్ని ఏం చేయాలి? ఇన్ఫినిట్ చేసేయాలి సార్. ఓపెన్ ఇన్ఫినిట్ చేయాలి. ఇది ఇన్ఫినిట్ చేస్తే ఎంత వస్తుంది మళ్ళీ ఎక్స్ప్రెషన్ లో? సేమ్ సార్, RL ప్లస్ RO టైమ్స్ AV naught టైమ్స్ బిగిన్ వస్తుంది. రాకేష్ అర్థమైందా ఇది? ఎస్ సార్. రాకేష్ ఒక రోజు క్లాస్ మిస్ అయిపోతే నెక్స్ట్ ఎలామా? సార్ అంటే చేతును సార్, నా ఫోన్ రిపేర్లో ఉంది, అన్ని చేసుకునేసరికి లేట్ అయిపోయింది సార్. బట్ బిఫోర్ కమింగ్ టు ద క్లాస్ యూ షుడ్ నోట్, మీకు తెలుసుకోవాలి కదా అది. ఎస్ సార్, నెక్స్ట్ టైం. ఓకేనా? ఎస్, దిస్ ఇస్ ద వే. సో అందుకే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ పెట్టాము. పునీత్ ఇంకోటి ఏంటంటే బీటా ఏంది పునీత్? ఇక్కడ విఎఫ్ అవుట్పుట్ బీటా టైమ్స్ Vout. దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ కంట్రోల్ సోర్స్. విచ్ సోర్స్? వోల్టేజ్ సోర్స్. ఎందుకు? విఎఫ్ కాబట్టి, క్వాంటిటీ వోల్టేజ్ కాబట్టి. Controlled by what? Again, which parameter? Voltage only. What is the control parameter? Vout. Antena Famida? Yes, sir. So therefore, Famida, VF ఏమవుతుంది Famida? Beta times Vout, sir. Vout. ఇప్పుడు చూడండి Famida, Vout by Vin మీకు తెలుసు, ఇందాక మీరు క్యాలిక్యులేట్ చేశారు. ఏందది? Vout by Vin AV, ఓపెన్ లూప్ గెయిన్, ఇది వోల్టేజ్ గెయిన్. మీకేం కావాలి Famida ఇక్కడ? Vout by VS కావాలి. సో నేను అది చేశానమ్మా ఇక్కడ. Vout by VS is what? Closed loop gain. అంటే క్లోజ్ లూప్ గెయిన్ ఇస్ నథింగ్ బట్ క్లోజ్ గెయిన్ విత్ ఫీడ్బ్యాక్. దీన్నే AVF అన్నాను. Vout by VS. ఈ Vout by VS ఎలా రాసుకుంటున్నానమ్మా? హౌ? Vout by Vin times Vin by VS. Just now we have found out what? Vout by Vin. This is nothing but AV, voltage gain, open loop gain, open loop voltage gain ఇది. This part. Then I need to find out Vin by VS. అంతేనా Famida? ఏం క్యాలిక్యులేట్ చేయాలి? Yes, sir. Vin by VS. Vin by VS కావాలి. బట్ ఫ్రమ్ దిస్ థింగ్ రైట్, ఈ KVL అప్లై చేస్తే ఏమొస్తుందమ్మా? మైనస్ VS ప్లస్ Vin ప్లస్ VF ఈక్వల్ టు 0. Therefore VS is equal to
వి ఇన్ ప్లస్ విఎఫ్. అంతేనా ఫామిదా? Yes, sir. అభిజిత్, అభిజిత్, హలో అభిజిత్. ఎస్ సార్, ఎస్ సార్. అండర్స్టాండ్ అభిజిత్? ఎస్ సార్. ఓకే ఫామిదా, దెన్ కావాల్సింది ఏంటి? వి ఇన్ బై విఎస్. ఫామిదా ఒకసారి చూడండి. విఎస్ ఇస్ ఈక్వల్ టు వి ఇన్ ప్లస్ విఎం రాస్తున్నప్పుడు విఎఫ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? బీటా టైమ్స్ ఫామిదా Beta V times. out. But V out is from this, I can write this as AV times V in. Is it true, Famida? Yes, sir. So beta times AV times V in. So Vs is equal to V in plus beta AV times V in. I'm taking out V in as common here. So what I'm going to get here? 1 plus AV times beta. Therefore, V in by Vs is equal to, Famida, 1 by 1 plus Beta times AV. AV beta. So finally, the closed loop gain AVF is equal to V out by V in into V in by Vs. V out by V in is open loop gain AV into V in by Vs, 1 by 1 plus A beta, AV beta. ఇది ఎలా ఉంది ఫార్ములా? ఇది G by 1 plus GH. this is in the mode of what? G by 1 plus GH. Formula ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే, I am interested in calculating formula here 3 quantities formula. First is closed loop gain. After that, input resistance with feedback, and then output resistance formula With feedback, sir. with feedback. Formula, have you gone through the PDF which I have submitted yesterday? This PDF? No, sir. Why, ma? Since you understood, is that your confidence? అంతే మళ్ళీ చెప్తానన్నారు కదా సార్. So anyway, it's his burden, అతని జాబ్ అది, అంతేనా? It's our job, he'll take care of it. కాదు సార్. Okay, next చూడండి. ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైండింగ్ అవుట్. ఇక్కడ చూడండి అమ్మా, నరేంద్ర, ఆర్ ఇన్ ఆర్ అవుట్ ఏంది నరేంద్ర ఇక్కడ? సార్ ఆర్ ఇన్ ఆర్ఎం సార్. ఆర్ ఇన్ ఏంది అది ఆర్ ఇన్ అంటే? ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఓపెన్ లూప్. ఓపెన్ లూప్. ఓపెన్ లూప్. ఆర్ అవుట్? ఓపెన్ లూప్ అవుట్పుట్. అవుట్పుట్ రెసిస్టెన్స్. ఇన్పుట్ రెసిస్టెన్స్ విత్ ఫీడ్బ్యాక్ అంటే ఎక్స్టర్నల్ మేము అప్లై చేసాం కదా విఎస్, అది ఎంత చూస్తుంది రెసిస్టెన్స్ అని చెప్పి. ఎస్ సార్. అది ఆర్ఇన్ఎఫ్. ఆర్ అవుట్ ఎఫ్ ఏంటంటే ఆర్ఎల్ తీసేస్తే ఇక్కడ బయట నుంచి లోడ్ ఎంత చూస్తుంది. ఇది ఆర్ అవుట్ ఎఫ్, ఇది విత్ ఫీడ్బ్యాక్, అంతేనా? ఎస్ సార్. ఇప్పుడు ఆర్ఇన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చెప్పు దీంట్లో ఎక్స్ప్రెషన్. ఆర్ఇన్ లో ఆర్ఇన్ అంటే ఏంది? ఓపెన్ లూప్ లో ఆర్ఇన్ సార్. ఆర్ఇన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా V in by I in, sir. V in by I in. Okay. That is for open loop amplifier. Yes. What is R in F? అది 1 plus AV not. అదంతా అవసరం లేదు. ఎక్స్ప్రెషన్, జస్ట్ ఎక్స్ప్రెషన్ చెప్పు. ఎక్స్ప్రెషన్ చెప్పు. VS by R in. IS by what is it? What is the current coming from IS? I నే కదా ఇది, అంతేనా? హలో. Yes sir. పునీత్ అర్థమైందా ఇది? Yes sir. So Vs by In. This is the input resistance with feedback. So but Vs ని ఎలా రాస్తామమ్మా మేము? Vin plus Vf. But Vf is nothing but beta times V out.
VF is nothing but what? Beta times Beta V out. times gain. But what is V out here? AV AV times into V. V in. AV times V in. We all know this. And then, but what is V in? I in times R in, sir. అంతేనా కదా V in? R in ఏందమ్మా? V in by I in. So V in is equal to I in times R in. అంతేనా కదా? Yes, sir. Yes, sir. చూడు నరేంద్ర, V in is equal to I in R in. VF ఎలా రాసుకున్నాం? AV beta times I in R in. So in this two terms, I am taking out what? I in R in as common, Narendra. Yes, sir. So this is equal to 1 plus AV times beta. Antenamma? Yes, sir. So what I want here, VS by, I in. so VS by I in ఏమవుతుంది? R in times 1 plus AV beta. This is like R in into 1 plus GH లా ఉంది కదా. Yes, sir. AV అంటే ఏంటంటే what this AV is not open circuited voltage gain. ఇది Open this is loop not voltage. voltage gain in presence of what? Open loop ఇక్కడ రాయాల్సింది actually. In presence Yes, of sir. RL not equal to Infinite. ఇన్ఫైనైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడు, సిరీస్ లో ఏముంది ఇక్కడ? ఇన్పుట్ సైడ్ ఏముంది? సిరీస్ లో ఉంది కదా. Yes, sir. Resistance increase in ఎంత ఫ్యాక్టర్ అంటే 1 plus plus AV times beta. అవుట్పుట్ లో ఏముంది? కనెక్షన్ ఎలా ఉంది? షంట్ ఉంది. Shuntons. అవుట్పుట్ decrease రెసిస్టెన్స్ ఏమవుతుంది? డిక్రీజ్. అది ఎంత ఫ్యాక్టర్ అవుద్దో ఇప్పుడు చూద్దాం. ఓకేనా నరేంద్ర? అవుట్పుట్ sir. రెసిస్టెన్స్ ఇప్పుడు ఆర్ అవుట్ ఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలి. మేము నవంబర్ నుంచి మాట్లాడుతున్నాం. నీ టెక్నిక్ చెప్పు, ఎలా అప్లై చేస్తావు ఆర్ అవుట్ ఎఫ్? VS ఎలా ని షార్ట్ చేసి వెరీ గుడ్. RL దగ్గర V test అప్లై చేస్తాం. ఆర్ఎల్ ని పక్కకు తీసేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. Yes, sir. ఓపెన్ చేసేసి అక్కడ V టెస్ట్ అప్లై చేస్తాం. అంతేనమ్మా? Yes, sir. ఇంతేనా? ఆర్ఎల్ ని పక్కకు తీసేసాను. చూడు ఏం అప్లై చేశాను? V టెస్ట్. V test. ద కరెంట్ కమింగ్ అవుట్ ఈస్ వాట్ నరేంద్ర? I test, sir. VS ని ఏం చేశాను నరేంద్ర? ఇక్కడ షార్ట్ చేశాను. నరేంద్ర నీ అబ్జర్వేషన్ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ అవుట్ ఎఫ్ ఏంది? ఎక్స్ప్రెషన్ చెప్తావా? ఆర్ అవుట్ ఎఫ్ V test by I test, sir. V టెస్ట్ బై I టెస్ట్. నరేంద్ర ఈ పైన ఏంది? ఏ యాంప్లిఫైర్ ఇది? వోల్టేజ్ యాంప్లిఫైర్, ఓపెన్ లూప్. ఓపెన్ లూప్ గెయిన్. ఇది ఫైన్. Yes. ఇదేందమ్మా? అది బీటా నెట్వర్క్. బీటా నెట్వర్క్. నీ అబ్జర్వేషన్ చెప్తావా? ఇంకేమైనా చూసావా నువ్వు? అందులో సార్ అంటే ఓపెన్ చేసి ఉంది, అందులో కరెంట్ 0 అయింది సార్. అది ఓకే. Vout equal to V test. వెరీ గుడ్. Vout ఈక్వల్ టు V టెస్ట్. ఇక్కడ చూడు VF ఏమవుతుంది? బీటా Vout అయితే, సో VF విల్ బి వాట్? బీటా V టెస్ట్. వెరీ గుడ్. ఇక్కడ రాశాను కూడా చూడు. దిస్ ఓపెన్ ఎందుకు? ఇట్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్ బికాస్ టు షో దట్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఈస్ నాట్ లోడింగ్ ద ఓపెన్ లూప్ యాంప్లిఫైర్. ఆర్ అవుట్ ఎఫ్ అంటే ఏంది నువ్వు చెప్పావు? V టెస్ట్ బై I test, sir. ఇక్కడ KCL అప్లై చేయి ఈ నోడ్ దగ్గర. Yes, sir. V test minus AV not V in by R out. I test is equal to this entering current at this node is equal to leaving current. రెండు ఉన్నాయి, ఒకటి లెఫ్ట్ కి వెళ్ళడం, ఒకటి డౌన్ వెళ్ళడం. డౌన్ ది 0, సార్. డౌన్ ది 0 ఎందుకు? రీజన్ ఏంది? అక్కడ ఇన్ఫైనైట్ కదా, ఓపెన్ సర్క్యూట్ కాబట్టి. ఓకే, సో దేర్ఫోర్ I test is equal to this current. ఈ కరెంట్ ఏమవుతుంది? ఈ కరెంట్ దిస్ నోడ్ వోల్టేజ్, వాట్ ఇస్ ఇట్? V test minus this node voltage times V in. This node voltage AV naught times V in divided by R out. So I test is equal to V test minus AV naught times V in divided by R out. Narendra, next thing ikkada I want a relation between V test and I test, Narendra. Yes, sir. ఇక్కడ చూడు I test is equal to వచ్చింది. ఫస్ట్ టర్మ్ లో V test ఉంది, సెకండ్ టర్మ్ లో కూడా V test కావాలి. బట్ V in ఉంది. This is an inherent, some other way that I can express V in terms of what? V test అనే చూస్తాను. ఓకే రాకేష్, అర్థమైందా ఇది? yes sir. ఇప్పుడు KVL అప్లై చేస్తున్నాను రాకేష్ ఇక్కడ ఇన్పుట్ లో.
ఇప్పుడు చూడు, ప్లస్ విఇన్ ప్లస్ విఎఫ్ ఈక్వల్ టు 0. అంతేనా? విఎస్ 0 కాబట్టి ప్లస్ విఇన్ ప్లస్ విఎఫ్ ఈక్వల్ టు 0. బట్ విఎఫ్ ఇస్ ఈక్వల్ టు బీటా వి టెస్ట్, బీటా వి అవుట్. ఆ సైడ్ వెళ్తే ఏమవుతుంది రాకేష్? Vout is equal to V test. So విఇన్ ఈక్వల్ టు మైనస్ బీటా టైమ్స్ వి టెస్ట్. yes sir. ఇది అందరూ ఒకసారి సాల్వ్ చేస్తే దట్ విల్ బి రియలీ బెటర్. నేను ఒక అసైన్మెంట్ ఇస్తాను సో దట్ అన్ని ఈ 4 సాల్వ్ చేసి పెట్టండి అని చెప్పి, అది సాల్వ్ చేసి పెట్టండి. దట్ విల్ బి రియలీ గుడ్. ఓకే, చెప్పిన తర్వాత దట్ విల్ బి ప్రాక్టీస్ సెషన్గా ఉంటుంది మీకు. సో విఇన్ ప్లేస్లో ఏం చేశానంటే నేను ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ విఇన్ హియర్ ఐ సబ్స్టిట్యూటెడ్ వాట్ మైనస్ బీటా టైమ్స్ వి టెస్ట్ హియర్. So this minus and minus will become what? Plus. Remember one thing, these two terms I am having what V test as common, I am taking out V test as common. V test is equal into 1 plus AV naught times beta. అంతేనమ్మా? ఎస్ సార్. ఇప్పుడు చెప్పండి రాకేష్, V test by I test ఏమైంది? R out F, nothing but R out by 1 plus AV naught times beta. పునీత్, ఎస్ సార్. గౌతమ్ ఇక్కడ ఒక తప్పు చేయొచ్చు స్టూడెంట్. ఏం చేయొచ్చు అంటే ఆర్ అవుట్ డివైడెడ్ బై 1 ప్లస్ ఏబి బీటా వేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆర్ఎల్ ఆల్రెడీ చేసింది సార్, అంటే ఇన్ఫినిటీ. యా దట్స్ రైట్. వాట్ హియర్ ఏబి నాట్ ఇస్ వాట్? ఓపెన్ సర్క్యూటెడ్ వోల్టేజ్ గెయిన్, ఆర్ఎల్ ఇన్ఫినిటీ. అర్థమైందా నరేంద్ర ఇది? ఎస్ సార్. నరేంద్ర ఇప్పుడు నెక్స్ట్ టోపాలజీకి వెళ్తున్నాం మనం. అదేంది? షంట్ సిరీస్. షంట్ ఇన్పుట్ షంట్ అంటే ఏంది నరేంద్ర? కరెంట్. అవుట్పుట్ సిరీస్ అంటే శాంప్లింగ్ లో కరెంట్. అవుట్పుట్ కరెంట్, ఇన్పుట్ కరెంట్, కరెంట్ బై కరెంట్, కరెంట్ యాంప్లిఫైర్. ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ ఏంది? కరెంట్ యాంప్లిఫైర్. నీ జీ ఏమవుతుంది ఇక్కడ చూడు, జీ ఏఐ. సో అవుట్పుట్ క్వాంటిటీ ఏంది? బీటా నెట్వర్క్ ఐ అవుట్. ఇన్పుట్ క్వాంటిటీ కూడా ఏంది? కరెంట్. ఏంది? ఐఎఫ్. ఐఎఫ్ అయితే ఇది ఆటోమేటిక్ గా ఏమైపోతాయి? ఈ సోర్స్ లో ఎలా రాసుకోవాలి దీన్ని? కరెంట్ లో రాసుకోవాలి. ఐఎస్ అండ్ దిస్ ఇస్ వాట్? ఐఇన్ గా రాసుకోవాలి. ఏ గెయిన్ స్టెబిలైజ్ అవుతుంది ఇక్కడ? కరెంట్ గెయిన్. బీటా ఏంది? హెచ్. బీటా ఏమవుతుంది? ఐఎఫ్ బై ఐఅవుట్. దేర్ఫోర్ ఐఎఫ్ ఏమవుతుంది? బీటా టైమ్స్ ఐఅవుట్. ఫర్దర్ మోర్ వన్ మోర్ థింగ్ నరేంద్ర సార్, ఐఅవుట్ బై ఐఇన్ ఏంది? ఓపెన్ లూప్ కరెంట్ గెయిన్స్. ఐఅవుట్ బై ఐఎస్ ఏంది? క్లోజ్డ్ లూప్ కరెంట్ గెయిన్ విత్ ఫీడ్బ్యాక్. మా చూడండి లింక్ టు వాళ్ళు ఐఅవుట్ బై ఐఇన్ ఈజ్ నథింగ్ బట్ ఓపెన్ లూప్ కరెంట్ గెయిన్. ఐఅవుట్ బై ఐఎస్ ఈజ్ నథింగ్ బట్ క్లోజ్ లూప్ కరెంట్ గెయిన్. లింక్ టు అర్థమైందా ఇది? ముజీరా బేగం అర్థమవుతుందా? ఓకే. సో వాట్ ఈస్ దిస్ యాంప్లిఫైర్? ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ ఇస్ వాట్? కరెంట్ యాంప్లిఫైర్. అంతేనమ్మా? ఎస్ సార్. ముజీరా బేగం ఓకేనా? కరెంట్ యాంప్లిఫైర్కి ఏముంటుందమ్మా? ఒక ఇన్పుట్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఒక అవుట్పుట్ రెసిస్టెన్స్. ఇది ఎలా రాసుకున్నాను? నార్టన్ మోడల్ రాసాం, అంతేనా కదా? కరెంట్ అవుట్పుట్ లో కరెంట్ క్వాంటిటీ అయితే నార్టన్, అవుట్పుట్ లో వోల్టేజ్ క్వాంటిటీ అయితే ఏ మెథడ్? థెవెనిన్. అంతేనా గౌతమి? ఓకే, ఇక్కడ చూడండి నరేంద్ర ఒక పాయింట్. ఐఓడి ఇలా రాశాను కదా, ఈ డైరెక్షన్ 2 పోర్ట్ లాగా. అవును నరేంద్ర? నరేంద్ర గమనిస్తే ఏఎస్సి కూడా ఈ కరెంట్ కంట్రోల్ సోర్స్ కూడా ఎలా రాశాను నరేంద్ర? డౌన్వర్డ్ రాశాను కరెంట్. ఇది నరేంద్ర ఇది ఐఅవుట్ బయటకి అయితే టువర్డ్స్ ఆర్ఎల్ అయితే
ఇది ఎలా చూపించాలి? మైనస్ అది కూడా అలాగే. ఓకే చలో నెక్స్ట్. నరేంద్ర ఇక్కడ ఏంది ఆర్ఇన్ ఏంది? ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఓపెన్ లూప్ యాంప్లిఫైయర్. ఆర్అవుట్ అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఓపెన్ లూప్. ఓపెన్ లూప్ యాంప్లిఫైయర్. ఓకే నరేంద్ర ఐఅవుట్ ఏమవుతుంది? ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఆర్ఎల్. ఎస్ సార్. ఏఐఎస్సి ఐఇన్ టైమ్స్ ఆర్అవుట్ బై ఆర్అవుట్ ప్లస్ ఆర్ఎల్. వెరీ గుడ్. ఐఅవుట్ బై ఐఇన్ ఏంది నరేంద్ర? ఏఐఎస్సి టైమ్స్ ఆర్అవుట్ బై ఆర్అవుట్ ప్లస్ ఆర్ఎల్. వాట్ ఈస్ ఏఐఎస్సి? షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్ గెయిన్ సార్. ఏఐఎస్సి కూడా కరెంట్ గెయినే, బట్ షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్ గెయిన్. అంటే ఆర్ఎల్ ఎంత? ఐఅవుట్ బై ఐఇన్ ఏఐఎస్సి కూడా, బట్ ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఏ ఎంత ఏంది ఇప్పుడు? కరెంట్ గెయిన్ ఎట్ ఆర్ఎల్ ఫైనైట్ నాట్ ఈక్వల్ టు 0. అంతేనా నరేంద్ర? ఎస్ సార్. షార్ట్ సర్క్యూట్. సో ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ ఓపెన్ లూప్ గెయిన్ ఎంత నరేంద్ర ఇక్కడ? కరెంట్ గెయిన్, ఓపెన్ లూప్ కరెంట్ గెయిన్ ఐఅవుట్ బై ఐఇన్. ఐఅవుట్ బై ఐఇన్, ఏఐ క్యాపిటల్ ఐ. ఎస్ సార్. నరేంద్ర నెక్స్ట్ మేము ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ గురించి మాట్లాడాం, విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ కరెంట్ యాంప్లిఫైర్. ఎస్ సార్. ఐఎమ్ గోయింగ్ టు కీప్ దిస్ కరెంట్ ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ ఇన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో పెడుతున్నాను కరెంట్ యాంప్లిఫైర్. ఎలా పెడుతున్నాను నరేంద్ర? ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ మై కరెంట్ గెయిన్. కరెంట్ గెయిన్. ఇట్ మీన్స్ మై ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఈజ్ నాట్ లోడింగ్ ఓపెన్ లూప్ యాంప్లిఫైర్, కరెంట్ యాంప్లిఫైర్. అంతేనా నరేంద్ర? ఎస్ సార్. గౌతమ్ సార్ ఇప్పుడు చెప్పు. ఇది నాట్ అన్ అవుట్పుట్ రాస్తున్నాను గౌతమ్. ఇది ఎస్ సార్. ఎస్ సార్. అవుట్పుట్ లో సిరీస్ కదా గౌతమ్? ఎస్ సార్. కరెంట్ ఈ కరెంట్ ఎందుకు గౌతమ్? అవుట్. ఇది ఫీడ్బ్యాక్ నెట్వర్క్ గౌతమ్. ఎస్ సార్. గౌతమ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్ లో కనెక్ట్ చేయాలి. ఎస్ సార్. ఇక్కడ కూడా ఏమవుతుందమ్మా? ఐఅవుట్ ఫ్లో. ఇది గమనించు గౌతమ్. ఐఅవుట్ ఏమవుతుంది ఇప్పుడు? చెప్తావా ఐఅవుట్ ఎక్స్ప్రెషన్? సార్ ఐఅవుట్ తగ్గింది సార్. చెప్పు, నువ్వు చెప్పు, పర్లేదు చెప్పు. ఆర్అవుట్ ప్లస్ ఆర్ సార్ ఏఐఎస్సి ఇంటూ ఏఐఎస్సి ఇంటూ ఐఇన్ ఇంటూ ఆర్అవుట్ బై ఆర్అవుట్ ప్లస్ ఆర్ఎల్ ప్లస్ ఆర్. ఆర్అవుట్ బై ఆర్అవుట్ ప్లస్ ఆర్ఎల్ ప్లస్ ఆర్. నీకు యాక్చువల్ కరెంట్ గెయిన్ ఎంత వచ్చింది? ఇది అవుట్పుట్, ఇది ఎంత వచ్చింది ఇక్కడ? ఐఅవుట్ ఎంత వచ్చింది? ఏఐఎస్సి ఇంటూ ఆర్అవుట్ బై ఐఇన్ ఇంటూ ఆర్అవుట్ బై ఆర్ఎల్ ప్లస్ ఆర్అవుట్. ఎక్స్ట్రా ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. ఈ రెండు సేమ్ ఉండాలంటే ఏం చేయాలి? ఆర్ 0 చేసి అంటే షార్ట్ చేసేది సార్. ఆర్ తీసేది. ఆర్ 0 అంటే ఫార్ములా చెప్తారా? షార్ట్ సర్క్యూటెడ్ సార్. ఇప్పుడు షార్ట్ చేస్తే దిస్ ఇస్ నాట్ లోడింగ్ వాట్ ఓపెన్ లూప్ యాంప్లిఫైర్. సేమ్ గెయిన్ కదా ఆఫ్టర్ కనెక్టింగ్ ఫీడ్బ్యాక్ ఆల్సో. దీని గెయిన్ మార్చట్లేదుగా, సో నో లోడింగ్. సో దిస్ ఈస్ ద పాయింట్ ఐ హ్యావ్ మెన్షన్డ్. ఇక్కడ చూడండి, ఈ కరెంట్ యాంప్లిఫైర్ని తీసుకెళ్ళి అవుట్పుట్లో సిరీస్లో ఇలా కనెక్ట్ చేశాను, షార్ట్ చేశాను ఈ ఆర్ఎల్ని. అంతేనమ్మా? ఈ పార్ట్ తర్వాత వద్దాం, ఇన్పుట్ పార్ట్ తర్వాత వద్దాం. ఓకేనా? ఇక్కడ కామెంట్ ఏం రాసింది చూడండి. హియర్ వీ హ్యావ్ షార్ట్ సర్క్యూటెడ్ సో యాజ్ టు ఎన్ష్యూర్ దట్ ద ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఈజ్ నాట్ లోడింగ్ ఓపెన్ లూప్ యాంప్లిఫైర్. అంతేనా నరేంద్ర? అర్థమైందా ఇది? ఎస్ అర్థమైంది సార్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నరేంద్ర, ఇంకోటి ఐఎఫ్ చూడు. ఇందాకేం చెప్పాము? ఐఎఫ్, వాట్ ఈస్ ఐఎఫ్ హియర్? బీటా టైమ్స్ ఐఅవుట్. ఇది ఏ కంట్రోల్ సోర్స్ అమ్మా? ఇది CCCS, కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్. డెఫినెట్లీ దిస్ ఈస్ ఏ కరెంట్ సోర్స్ controlled by
కరెంట్ పారామీటర్ దట్ ఈస్ ఐ అవుట్. ఎలా రాడు ఇక్కడ మోడలింగ్ ఎలా చేశాను, ఐఎఫ్ ఈక్వల్ టు బీటా టైమ్స్ ఐ అవుట్. ఓకేనా నరేంద్ర? ఇప్పుడు చెప్పు నరేంద్ర, ఈ దీంట్లో ఐఅవుట్ బై ఐఇన్ ఏంది నరేంద్ర? ఓపెన్ లూప్ కరెంట్ గెయిన్ సార్. ఓకే, ఐఅవుట్ బై ఐఎస్ నేను క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈస్ ఇట్? క్లోజ్ లూప్ కరెంట్ గెయిన్. ఆర్ఇన్ ఏంది? ఓపెన్ లూప్ ఇన్పుట్ రెసిస్టెన్స్. ఆర్అవుట్ అవుట్పుట్, ఆర్ఇన్ ఆర్అవుట్ Open ఏంది? loop. ఓపెన్ లూప్. ఇవన్నీ ఓపెన్ లూప్. ఐఅవుట్ బై ఐఇన్ ఏంది? ఓపెన్ లూప్ కరెంట్ గెయిన్. ఐఅవుట్ బై ఐఎస్ ఏందంటే క్లోజ్ లూప్ కరెంట్ గెయిన్. అంతేనా కదా? గెయిన్ విత్ కరెంట్ గెయిన్ విత్ ఫీడ్బ్యాక్. ఎస్ సార్. కరెంట్ గెయిన్ విత్ ఫీడ్బ్యాక్. సో ఇప్పుడు నేను కరెంట్ గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ క్యాలిక్యులేట్ చేస్తాను. దట్ ఈస్ వాట్? ఐఅవుట్ బై ఐఎస్. నరేంద్ర ఇందాక చెప్పాను ఇవి ఎలా వస్తాయని చెప్పి. ఇందాక చెప్పానా? 4 యాంప్లిఫైయర్స్ చెప్పేసాను. ఎస్ సార్. క్లోజ్ లూప్ గెయిన్ విత్ ఫీడ్బ్యాక్, కరెంట్ గెయిన్ కదా ఇది ఓవరాల్ విత్ ఫీడ్బ్యాక్. ఐఅవుట్ బై ఐఎస్. నేను ఎలా రాస్తున్నాను చూడు నరేంద్ర, ఐఅవుట్ బై ఐఎస్ని ఐఅవుట్ బై ఐఇన్ టైమ్స్ ఐఇన్ బై ఐఎస్ రాశాను. ఐఅవుట్ బై ఐఇన్ ఈజ్ వాట్? ఓపెన్ లూప్ కరెంట్ గెయిన్. ఇందాకే చూసామ్మా, ఏఎస్సి ఇంటూ ఆర్అవుట్ బై ఆర్అవుట్ ప్లస్ ఆర్ఎల్. అంతేనా? ఎస్ సార్. ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ నరేంద్ర హియర్? ఐఇన్ బై ఐఎస్. సో ఐఇన్ బై ఐఎస్ని ఎలా రాస్తున్నాను చూడు, ఐఎస్ ఇస్ ఈక్వల్ టు ఐఇన్ ప్లస్ ఐఎఫ్. అంతేనా నరేంద్ర ఇది? ఎస్ సార్. బట్ ఐఎఫ్ ఈజ్ నథింగ్ బట్ బీటా టైమ్స్ ఐఅవుట్. బీటా టైమ్స్ ఐఅవుట్. బట్ ఐఅవుట్ ఈజ్ నథింగ్ బట్ ఏఐ టైమ్స్ ఐఇన్. ఇది రాశాను ఇక్కడ. రెండిట్లో నుంచి ఐఇన్ కామన్ తీసుకుంటున్నాను. 1 ప్లస్ ఏఐ బీటా. దేర్ ఫోర్ ఐఇన్ బై ఐఎస్ ఏమవుతుంది నరేంద్ర? 1 by 1 plus ఏఐ టైమ్స్ బీటా. అంతేనా నరేంద్ర? ఇస్ ఇట్ ట్రూ? ఎస్ సార్. సో క్లోజ్ లూప్ గెయిన్ విత్ అంటే కరెంట్ గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ ఏమైంది? ఐఅవుట్ బై ఐఇన్ ఏఐ ఇంటూ బై this one plus ఏఐ బీటా. దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ నరేంద్ర? G by 1 plus GX సార్. అంతేనా మునీరా బేగం? మునీరా బేగం, ఇస్ ఇట్ ట్రూ? నరేంద్ర నెక్స్ట్ క్లోజ్ లూప్ గెయిన్ అయిపోయింది నరేంద్ర విత్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ ఏమైంది ఇప్పుడు? ఆర్ఐ ఇన్పుట్ రెసిస్టెన్స్. ఇప్పుడు చెప్పు, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? ఆర్ఐఎన్ఎఫ్ Vin by IS సార్. విఇన్. ఎందుకు వోల్టేజ్ అక్రాస్ ఐఎస్ ఎంత? Vin సార్. విఇన్ బై ఐఎస్. నరేంద్ర వాట్ ఈస్ విఇన్ దెన్? IN times RN. విఇన్ ఈక్వల్ టు ఐఎన్ టైమ్స్ వాట్? ఆర్ఎన్. RN. అంతేనా గౌతమ్? ఎస్ సార్. ఐఎన్ టైమ్స్ ఆర్ఎన్. దేర్ ఫోర్ ఐఎస్ ఇప్పుడే రాశారు ఇందాకే, ఐఇన్ ప్లస్ ఐఎఫ్. ఇందాకే రాసాం కదా ఐఎస్, ఇందా రాసుకున్నాం. ఐఇన్ టైమ్స్ 1 ప్లస్ ఏఐ బీటా. అంతేనా గౌతమ్? ఐఇన్ టైమ్స్ ఐఎస్ ఈక్వల్ టు ఐఇన్ టైమ్స్ 1 ప్లస్ ఏఐ బీటా. సో ఐఎస్ ఈక్వల్ టు ఐఇన్ టైమ్స్ 1 ప్లస్ ఏఐ బీటా. ఐఇన్ ఐఇన్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది గౌతమ్? ఇక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్ తగ్గుతుంది సార్. ఆర్ఎన్ బై 1 ప్లస్ ఏఐ బీటా. ఎందుకు ఇది? షంట్లో ఉంది కదా సార్. షంట్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే అవుట్పుట్ రెసిస్టెన్స్కి వెళ్తున్నాను గౌతమ్ నేను. అప్పుడు సార్ ఏం గౌతమ్ దేనికి వెళ్తున్నాను? అవుట్పుట్ రెసిస్టెన్స్. గౌతమ్ ఇది ఇంకోలా చెప్తాను, ఇది ఇంకో విండోలో చెప్తాను. ఇది గుడ్ అయిపోయింది. నెక్స్ట్
ఏ టోపాలజీ గౌతమ్ ఇది చెప్పేది? సార్ షంట్ సిరీస్. షంట్ సిరీస్ టు ఫీడ్బ్యాక్. నెక్స్ట్ ఏంది? ఫైండింగ్ ఆర్ అవుట్. అవుట్పుట్ రెసిస్టెన్స్. వాట్ ఇస్ ఇట్? విత్ ఫీడ్బ్యాక్. జీ యాంప్లిఫైర్ గౌతమ్ చెప్తా పోతుంటావా? జీ కరెంట్ యాంప్లిఫైర్. ఏమేమి ఉంటుంది? ఆర్ఇన్ కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్. పిన్ ఐఇన్ కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్. ఏఎస్ ఇంటూ ఐఇన్ ఆర్ అవుట్. ఆర్ఎల్ తీసి అక్కడ వీటెస్ట్. ఆర్ఎల్ ఏం తీస్తాం? అక్కడ తీసేసి వీటెస్ట్ కనెక్ట్. ఆర్ఎల్ పక్కకు తీసి అంతేనా? పామిదా ఇక్కడ ఏం కనెక్ట్ చేయాలి? వీటెస్ట్. దీని నుంచి కరెంట్ వచ్చే కరెంట్ ఏందమ్మా? ఐటెస్ట్. ఇది సిరీస్ కనెక్షన్ కదా? సార్ బీటా నెట్వర్క్ ఇచ్చి షార్ట్. ఇదేందమ్మా? బీటా ఇంటూ ఐఅవుట్. అది బీటా ఇంటూ ఐటెస్ట్. ఇదే ఐటెస్ట్. ఐఅవుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఐటెస్ట్. చూద్దాం వస్తాం. ఇదే ఏంది? ఐఎఫ్. కరెంట్ సోర్స్ ఓపెన్ చేసేసి ఐఎస్ ఓపెన్ చేసి బీటా నెట్వర్క్ ఇది అంతేనా గౌతమ్? ఎస్ సార్. ఇది గౌతమ్ ఓపెన్ లూప్ కరెంట్ యాంప్లిఫైర్. ఇక్కడ ఇన్పుట్ మిక్సింగ్ కూడా కరెంట్ క్వాంటిటీ కాబట్టి సార్ ఐఎస్ తీసేయాలి కదా సార్? తీస్తాను. ఐఎస్ 0 చేయాలి సార్. షంట్లో అంతేనా గౌతమ్? ఇది ఎస్ సార్. ఐఎస్ 0 చేయడం అంటే ఇదే ఓపెన్. అంతేనా గౌతమ్? ఎస్ సార్. ఈ క్వాంటిటీ ఏందమ్మా? ఐఎఫ్. మీకు కావాల్సింది ఏంటంటే ఇది వీటెస్ట్ బై ఐటెస్ట్. ఆర్ అవుట్ ఎఫ్. వాట్ ఈస్ ఆర్ అవుట్ ఎఫ్? వీటెస్ట్ బై ఐటెస్ట్. ఆర్ అవుట్ ఎఫ్ ఈక్వల్ టు వి టెస్ట్ బై ఐ టెస్ట్. అబ్జర్వేషన్ చెప్తావా సార్? ఐ టెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఅవుట్ సార్. ఐఇన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఐఎఫ్. అబ్జర్వేషన్ ఏంటంటే ఐ అవుట్ ఈక్వల్ టు ఐ టెస్ట్. ఇంకోటి ఐఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఇన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఐఎఫ్. అది ఇక్కడ రాద్దాం. సో అప్పుడు ఇది ఏమవుతుంది? అది బీటా ఐ టెస్ట్. బీటా టైమ్స్ ఐ టెస్ట్ అవుతుంది అంతేనా? ఎస్ సార్. సో వి టెస్ట్ బై ఐ టెస్ట్. ఫస్ట్ ఐ టెస్ట్ రాయ్ దీంట్లో. ఐ టెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఐఎస్సి ఐఇన్ ప్లస్ వి టెస్ట్ బై ఆర్ అవుట్. అంటే ఈ వోల్టేజ్ అక్రాస్ ఆర్ అవుట్ ఎంత పునీత్?
వి టెస్ట్ వి టెస్టే కదా, ఏమీ లేదుగా ఇక్కడ, మొత్తం షార్టే కదా ఇది. మీద అంతేనా? గమనించండి, కరెంట్ ఇటువైపు ఎంటర్ అవుతుంది ఈ నోడ్ దగ్గర, ఐ టెస్ట్ రెండిట్లకు లీవ్ అవుతుంది. ఒకటి ఏఎస్సిలో ఇది ఇది, అండ్ దిస్ ఈస్ ద కరెంట్ త్రూ ఆర్ అవుట్, అంతేనా కదా? సో నేను ఐ టెస్ట్ని ఎలా రాస్తాను? ఐ టెస్ట్ ఇస్ ఈక్వల్ టు ఏఎస్సి ఐఇన్ ప్లస్ వి టెస్ట్ బై ఆర్ అవుట్. మనకేం కావాలి? ఆర్ అవుట్ ఎఫ్ వి టెస్ట్ ఐ టెస్ట్లోనే కావాలి. అంటే ఇక్కడ ఐఇన్ని వి టెస్ట్ ఉంది, ఐఇన్ పోవాలి. ఐఇన్ పోవాలంటే ఇక్కడ గమనిస్తే మీరు ఇందాక చెప్పినట్టు ఇక్కడ నోడల్ అప్లై చేస్తే ఏమవుతుందమ్మా? ఐఎస్ ప్లస్ ఐఎఫ్, ఐఇన్ ప్లస్ ఐఎఫ్. ఐఎస్ ఏంది ఇక్కడ? 0. సో ఐఇన్ ఏమైంది? మైనస్ ఐఎఫ్ అంటే మైనస్ బీటా ఐ టెస్ట్. అంతేనా నరేంద్ర? ఎస్ సార్. వీరబాబు? ఎస్ సార్. చెప్పండి. సో విల్ టేక్ ఐ టెస్ట్ ఆన్ వన్ సైడ్, 1 ప్లస్ ఏఎస్సి. హలో సార్, క్లాస్లో ఉన్నాను సార్, చెప్పండి. చెప్పండి సార్, పర్లేదు చెప్పండి. ఎప్పుడు పంపించారు? ఓకే సార్, మధ్యాహ్నం కూర్చుంటాను ఇప్పుడు. సార్ ఇప్పుడు 10 minutesలో కాల్ చేస్తాను సార్ మీకు, 10-15 minutesలో. ఓకే, ఇప్పుడు చెప్పండి అమ్మా. వి టెస్ట్ బై ఐ టెస్ట్ ఏమవుతుంది? ఆర్ అవుట్ టైమ్స్ 1 ప్లస్ ఏఎస్సి టైమ్స్ బీటా. సార్ ఇంటూ కదా సార్? సారీ సార్, మైండ్లో 100 థింగ్స్ ఉంటాయి. సో ఆర్ అవుట్ ఎఫ్ ఏమవుతుంది? దిస్ ఇస్ ద వన్. ఎందుకమ్మా గమనించారా? ఇక్కడ గౌతమ్ ఏఎస్సి వచ్చింది, ఏఈ కాదు. ఎస్ సార్. షార్ట్ అంతేనా? షార్ట్ సర్క్యూట్ కరెంట్ గెయిన్. యూ హావ్ టు బి అవుట్పుట్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి, అంతేనా గౌతమ్? ఎస్ సార్. ఏఎస్సి ఏంది? షార్ట్ సర్క్యూట్ కరెంట్ గెయిన్. షార్ట్ సర్క్యూట్ కరెంట్ గెయిన్, ఓపెన్ లూప్ కరెంట్ గెయిన్. at RL is equals to 0. That's it. So this is it. అలా చూసి చెప్పేయచ్చుగా ఇది. ఎస్ సార్. గౌతమ్ ఇప్పుడు చెప్పు నాకు, మేము టూ టోపాలజీస్ చూసాము గౌతమ్ ఇప్పుడు దాకా. ఏదేది? సిరీస్ షంట్ చూసాం, షంట్ సిరీస్ చూసాం. గౌతమ్ ఇప్పుడు సిరీస్ చూడాలి, ఫీడ్బ్యాక్. గౌతమ్ నీ ఐడియా చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఇది వినాలనుకుంటున్నాను. ఆర్ఐఆర్ఎఫ్ సరే, ఆర్ అవుట్ ఓపెన్ లూప్ అయితే ఆర్ఐఎఫ్ ఏమవుతుంది ఇక్కడ సిరీస్ ఫీడ్బ్యాక్ లో? సిరీస్ ఫీడ్ సార్ ఆర్ఐ ఇంటూ 1 ప్లస్ జిఎం ఇంటూ బీటా. వెరీ గుడ్. ఆర్ అవుట్ ఎఫ్ ఏమవుతుంది? ఆర్ అవుట్ ఎఫ్ కూడా పెరిగింది సార్, సిరీస్ కాదు. ఆర్ అవుట్ ఇంటూ 1 ప్లస్ జిఎం ఇంటూ జిఎమ్మా?
EMSC. GM into beta. జిఎంఎస్సి. GMSC. అబ్బా. ఓకేనా? అర్థమైందా ఇది? ఎస్ సార్. పామిత అర్థమైందా ఇది? ఎస్ సార్. నేను ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇక్కడ చెప్తారా? షంట్కి చెప్తారా ఏమైనా? ఆర్ఎన్ ఏమవుతుంది చెప్తారా? RN is equals to RNF is equals to RN by 1 plus RM into RN by 1 plus RM times beta. ROF ఏమవుతుంది? ROF ROut by 1 plus RM naught into beta. That's it. అంతేనా కదా? Yes sir. This we will see in the next topic. Okay, ఇది మీరు చేయగలుగుతారా ఇది అసలు? ఎస్ సార్, నేను చేస్తాను. బట్ అందరు చేయలేరుగా. అందరూ చేస్తారు. లేదు, మీరు వినాల్సిందే. కుదరదు. గౌతమ్, యూ హ్యావ్ నో ఆప్షన్, యూ హ్యావ్ టు లిసన్. ఓకే సార్. నెక్స్ట్ ఫాస్ట్ చేసుకొచ్చేస్తాను నేను ఇది. థర్డ్ వన్ ఏంది పునీత్? సిరీస్ సార్. ఎస్, ఇదేంది? ఏ క్వాంటిటీ పునీత్? వోల్టేజ్. అది కరెంట్ సార్. కరెంట్. ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ పునీత్. ట్రాన్స్ కండక్టెన్స్. క్యాపిటల్ జీ ఏమవుతుంది ఇక్కడ? జిఎం. దిస్ ఈస్ జిఎం అన్నారు. అవుట్పుట్ ఏందమ్మా? ఏం సెన్స్ చేస్తున్నాను? ఐఅవుట్. ఏం మిక్స్ చేస్తున్నాను? విఎఫ్. ఇది విఎఫ్ అయితే ఆటోమేటిక్ ఇదేమవుతుంది? విఎస్. అది విఎన్. చలో. విచ్ గెయిన్ ఇస్ స్టెబిలైజ్డ్? ట్రాన్స్ కండక్టెన్స్ గెయిన్. ఓపెన్ లూప్. Gain is stabilized. Iout by in ఏంది? Iout by V in. ఓపెన్ లూప్ ట్రాన్స్ కండక్టెన్స్ గెయిన్. I'll make it very quick here. Iout by IS ఏంది? Sorry, Iout by VS. VS. Closed loop ట్రాన్స్ కండక్టెన్స్ గెయిన్. దీన్నే జిఎం అంటారు, దీన్నే జిఎంఎఫ్ అంటారు. అంతేనా కదా? క్లోజ్డ్ లూప్ కాబట్టి. yes sir, with feedback. బీటా ఏమవుతుంది? VF by IOUT. VF by IOUT. So this implies VF ఏమవుతుందమ్మా? బీటా టైమ్స్ IOUT. నరేంద్ర అర్థమవుతుందా ఇది? ఉసర్తి శ్రీను. ఎస్ సార్. ఓపెన్ లూప్ యాంప్లిఫైర్, ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైర్. ఇది యాక్చువల్ థింగ్ ఇక్కడ చూడాల్సిందే. ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ ఎలా ఉందో మోడలింగ్ చూడండి. విచ్ యాంప్లిఫైర్? ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైర్. How is it? It is having some Rin voltage, Vin
ఇక్కడ కరెంట్ కదా, కంట్రోల్ కరెంట్ సోర్స్. వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్. సార్ వోల్టేజ్ కంట్రోల్. వోల్టేజ్ కంట్రోల్డ్ గా ఎస్ సార్. జిఎంఎస్సి ఇంటూ విఎన్. జిఎంఎస్సి ఇంటూ విఎన్. విఎన్, రైట్. ట్రాన్స్ కండక్టెన్స్ ఇది కాబట్టి ఇన్పుట్ వోల్టేజ్ సెన్స్ చేస్తాం, అవుట్పుట్ కరెంట్ త్రో చేస్తాం. జిఎంఎస్సి ఇంటూ వాట్ ఇస్ ఇట్ మ్యాన్? విఇన్. ఐఎన్ కాదు, విఇన్, సారీ. ఇదేందమ్మా? ఆర్ అవుట్. Is it okay? And here I am having what? RL. ఈ కరెంట్ ఏందమ్మా? I out. So this is what? Open loop. Open loop, what is it? ట్రాన్స్ కండక్టర్ యాంప్లిఫైయర్. Amplifier. GM చెప్తారా? IOUT by విఇన్. విఇన్. IOUT ఏంది? చెప్తారా గౌతమ్? IOUT is equals to R out GM R out by RL plus R out. This is it. IOUT equal to GMSC times V in into R out by R out plus RL. ఇప్పుడు ఏమవుతుంది గౌతమ్ చెప్తావా? సార్ IOUT by V ఏమవుతుంది? GMSC into R out by GMSC into R out by R out plus R. R out by R out plus RL. This is nothing but what? GM. GM. What is GM here? Open loop. Open loop transconductance. Gautam, this is okay. What is GMSC? Sir, open circuit, short circuit transconductance gains. GMSC is equals to GM at IOUT by V in at RL is equals to 0. At RL equal to 0. ఏంది ఇది? షార్ట్ సర్క్యూట్. Short circuit transconductance gain. ఓపెన్ లూప్ transconductance. ఇటువంటి యాంప్లిఫైర్ దేంట్లో పెట్టాను గౌతమ్? Feedback. సిరీస్ అటు ఇటు అంతేనా కదా? Yes, sir. Now the above open loop amplifier in Gautam is kept in Feedback network. a negative feedback. లోడింగ్ అవ్వకూడదు గౌతమ్. ఇప్పుడు రెండు సిరీసా? సరే సార్, సిరీస్ కాబట్టి అంటే ఫీడ్బ్యాక్ నెట్వర్క్ లో బీటా నెట్వర్క్ షార్ట్ అయ్యాం. నరేంద్ర ఎలా ఉంది? GMSC into V in. నరేంద్ర
షార్ట్ చేయాలి. అర్థమవుతుందా నేను? ఇస్ ఇట్ మేకింగ్ సెన్స్? ఎస్ సార్, అర్థమవుతుంది. శాంప్లింగ్ అవుట్ కాబట్టి ఇక్కడ ఐఎఫ్ ఎంతమ్మా? సారీ, విఎఫ్ కదా? వాట్ ఈస్ విఎఫ్? Yes. Yes, sir. Beta times IOT into IOT. G. Beta times IOT. It's a voltage quantity, by the way. ఇది కూడా సిరీస్. అంతేనమ్మా? అంతేనా గౌతమ్? Yes, sir. Short chain. This is which network? Beta network. Beta network. This is which amplifier? Open loop transconductance. Amplifier. So what is this quantity? IOT. ఇప్పుడు చెప్పు గౌతమ్. Sir. నాకు ఇప్పుడు IOT by VS కావాలి. Yes, sir. IOT by VS ఏంది? IOT by VN into VN by VS రాసుకోవచ్చు. GMF ఇది. Yes, sir. అంటే క్లోజ్డ్ లూప్ Closed loop transconductance. అంతేనా? Yes, sir. ఓకే, నెక్స్ట్ గౌతమ్ చెప్పు. Sir. బట్ IOT by VN తెలుసు. Yes, sir. IOT by S ని IOT by VN into VN by VS. ఓపెన్ లూప్ ఇది. Yes, sir. సో ఇది ఎలా అర్థం? IOT by VS is equals to IOT by VN into VN by VS. IOT by VN into IOT by VN into VN by VS. VN by VS. This part we know. Yes, sir. What is this part? GM. GM. I want to know this one, VN by VS. Yes, sir. But Input VS okay, equal to VN VN plus plus VF. VF. VF equal to beta times IOT. IOT. IOT is equal to IOT GM ఏంది? into GM into VN. So I'm taking out VN as common. Yes. So from this I can say VN by VS is equals to 1 by 1 plus GM into beta. ఇందాక చెప్పాం కదా ఇవన్నీ ఎలా వస్తుంది. మీద అర్థమైందా ఇది? Yes, sir. So therefore finally GMF will be what? Open loop gain 1 plus GM into beta. సో రేపు నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నప్పుడు ఎంత ఈజీ అయిపోద్దు చూడు గౌతమ్. ఓపెన్ లూప్ గెయిన్ తెలిసిపోతుంది పోతే చాలా సింపుల్ అయిపోయింది కదా ఇది. Yes, sir. నెక్స్ట్ ఏంది గౌతమ్? ఇన్పుట్ రెసిస్టెన్స్. Yes, sir. ఏంది ఇది? సీన్ బై ఆర్ఎన్ఎఫ్. ఇది గౌతమ్ R out of
ఆర్ఎన్ఎఫ్ చెప్తే ఏమవుతుంది? ఆర్ఎన్ఎఫ్ ఎక్స్ప్రెషన్ చెప్తావా? విఎస్ బై ఐఎన్ సార్. ఇది ఐనే కదా గౌతమ్ ఇది? ఎస్ సార్. విఎస్ బై ఐఎన్. ఐఎన్ చెప్పు గౌతమ్. విఎస్ ఎలా రాస్తాము? విన్ ప్లస్ విఎఫ్. సార్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ కండక్టర్. V by I. విన్ బై. సో విఎఫ్ ఏంది? బీటా డేస్ అయ్యోట్. ఐఓట్ ఏంది? జిఎం టైమ్స్ విన్. విన్ 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 కామన్ తీస్తున్నాను నేను. 1 ప్లస్ జిఎం ఇంటూ బీటా. విన్ ఎలా రాయొచ్చు గౌతమ్? సార్ ఐఎన్ ఇంటూ ఆర్. These are just known things. That's why I'm doing quickly. Yes sir. VS by IN ఏమవుతుంది? ఐఎన్ క్యాన్సిల్ అయిపోయి ఆర్ఎన్ ఇంటూ 1 ప్లస్ జిఎం బీటా. Narendra, is this okay? Yes sir. ఉసారి తీసుకుని అర్థమైందా ఇది? Yes sir. నెక్స్ట్ ఇప్పుడు ఏం మిగిలిందమ్మా? ఆర్ అవుట్ ఆఫ్. Put what is it? Vs is equals to 0. Vs equal to 0. And remove RL. ఇదంతా తెలిసిందేలే, ఇదంతా తెలిసిందే. నేను డైరెక్ట్ పాయింట్ వెళ్ళిపోతాను. ఓకేనా? ఓకే సార్. ఇది ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైయర్ కాబట్టి ఎలా ఉంటుంది గౌతమ్ ఇది? TMS into Vin. ఏ కంట్రోల్ సోర్స్ ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైయర్ ఏముంటుంది? వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్. Vin. RL ని సెపరేట్ చేశాను గౌతమ్. Yes sir. అక్కడ test. Here I am applying what? We test. The current coming out is what? I test. I test. This is nothing but I out. Series కాబట్టి ఇది Short test. ఇదేందమ్మా? వోల్టేజ్ సోర్స్. Beta into I out. బీటా టైమ్స్ I out. వోల్టేజ్ సోర్స్ ఏం చేస్తాం? Short tube. ఈ రెండు సిరీస్లో అంతేనా గౌతమ్? Yes sir. గౌతమ్ మీకు వినడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ రైటింగ్ దిస్ రైట్ ఆన్ డిజిటల్ ప్యాడ్ Yes sir. యూ డోంట్ నో వాట్ ఈస్ ద పెయిన్.
చెప్పుకోతాం ఇప్పుడు అబ్జర్వేషన్ ఏంది సార్ ఐఅవుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ టెస్ట్ సార్. గౌతమ్ ఇది ఆర్అవుట్ ఎఫ్. సార్ ఆర్అవుట్ ఎఫ్ ఈస్ నథింగ్ బట్ వి టెస్ట్ బై ఐ టెస్ట్. దేర్ ఆర్ సింపుల్ థింగ్స్ హియర్. అబ్జర్వేషన్ సార్ ఐఅవుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ టెస్ట్. ఐఅవుట్ ఈక్వల్ టు ఐ టెస్ట్. రాయి గౌతమ్ ఇంకా ఐ టెస్ట్ ఈక్వల్ టు జిఎంఎస్సి వి ఇన్ ప్లస్ వి టెస్ట్ బై ఆర్ అవుట్. So this is I test and this is also V test. No problem. I need to express V in terms of what? I test and V test. అంతేనా కదా గౌతమ్? ఎస్ సార్. సో ఇదేమవుతుంది గౌతమ్? ఇది బీటా టైమ్స్ బీటా ఇంటూ ఐ టెస్ట్. రా ఇక్కడ కేవలం అప్లై చేస్తే V is equals to minus beta I test. V in plus VF equal to 0. So V in equal to minus VF minus beta I test. Substitute here. B in place low. So I'm taking out I test on one side, man. Yes, 1 plus GMS into beta is equals to V test by R. C is kabatti. V test by I test is equals to R out into 1 plus beta into GMS. అర్థమైందా గౌతమ్ ఇది? ఎస్ సార్. గౌతమ్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ మీరు అది ఒక ఎక్సర్సైజ్ గా చేయండి, నేను చెప్తాను. నేను నెక్స్ట్ అది డైరెక్ట్ నేను రాసుకొని వచ్చేస్తాను. అది పటప్పుడు తీయేస్తాను. జస్ట్ ఒక చిన్న ఇది వోల్టేజ్ యాంప్లిఫైయర్ గౌతమ్ సార్. కంట్రోల్ సోర్స్ ఏముంటుంది లోపల? వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ రాస్తాం దాన్ని ఏవి నాట్ టైమ్స్ కరెంట్ యాంప్లిఫైయర్. కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్ ఎలా రాస్తారు దీన్ని? ISC into IN. అభిజిత్ అంతేనా? ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైయర్. వోల్టేజ్ కంట్రోల్ కరెంట్. చూడండి ఎలా చెప్తున్నాము. వోల్టేజ్ కరెంట్ యాంప్లిఫైయర్ అంటే ఇన్పుట్ కరెంట్ అవుట్పుట్ కరెంట్, ఇన్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్. ట్రాన్స్ కండక్టెన్స్ లో ఇన్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ కరెంట్. అవుట్పుట్ ఏముంది? కరెంట్ ఉంది. దీన్ని ఎలా రాస్తాం? కరెంట్ సోర్స్ ఇది, బట్ కంట్రోల్ బై హూమ్? వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ అంటే GMSC into VIN. GMSC into VIN. అంతేనా కదా ఇది? ఎస్ సార్. ఇదేంది? వోల్టేజ్ సోర్స్ కదా. ఇన్పుట్ ఇది మొత్తం ఏంది? ఏమవుతుంది? అది మొత్తం వోల్టేజ్ సోర్స్. నెక్స్ట్ ఏంది గౌతమ్? ఇది మేము రాయాల్సింది గౌతమ్. నెక్స్ట్ అంతేనా ఫామిదా? ట్రాన్స్ రెసిస్టెన్స్ యాంప్లిఫైయర్ ఏంది ఫామిదా? ఇన్పుట్ కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్, అవుట్పుట్ వోల్టేజ్. వోల్టేజ్ సోర్స్ ఇది, కంట్రోల్ బై హూమ్? కరెంట్ కంట్రోల్. ఎలా రాస్తారు దీన్ని? RMO. RM నాట్ అంటే ఏంది? ఓపెన్ సర్క్యూట్ ట్రాన్స్ రెసిస్టెన్స్ కి. సార్ ఐఎన్ సార్ అయ్యింది సార్. అయ్యింది కదా సార్.
Rm not equal to, what is it? V out by I in at RL is equals to infinite. ఒక్కటి GMSC అంటే షార్ట్ సర్క్యూట్ ట్రాన్స్ కండక్టెన్స్. డోంట్ లీవ్ ఎవ్రీవన్. సో GMSC అంటే ఇక్కడ I out by V in I out by V in at at RL is equals to 0. RL equal to AC అంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ కి. at 0 సార్. AV నాట్ అంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. ఇక్కడ వోల్టేజ్ గెయిన్. ఈ 4 ఐడియా ఉండాలి స్టూడెంట్కి. ఇక్కడ ఈజీగా అర్థం అవడానికి నేను ఇక్కడ ఏం చేస్తాను చూడండి, వోల్టేజ్ యాంప్లిఫైయర్ని బ్రాకెట్లో స్టూడెంట్కి ఏ కంట్రోల్ నేను తెలియడానికి రాస్తాను. ఇక్కడ ఇది V in, అవుట్పుట్ కూడా V out, అంతేనా కదా? ఇక్కడమ్మా I in, ఇక్కడేందమ్మా I out క్వాంటిటీ. సో అవుట్పుట్లో ఏంది, ఏం కరెంట్స్ అవుట్పుట్లో చూడండి అమ్మా స్టూడెంట్స్, చూడండి అవుట్పుట్లో ఏంది, వోల్టేజ్ సోర్స్. కంట్రోల్ పారామీటర్ ఏంది, వోల్టేజ్. ఇలా రాస్తాను లేకపోతే V in V out. ఇక్కడ ఏమవుతుంది గౌతమ్, ఇన్పుట్ సార్ కరెంట్ I in, ఇక్కడ V in, ఇక్కడ I in. కరెంట్ కంట్రోల్ ఇన్పుట్. I out రెడ్. ఇక్కడేందమ్మా V in I out. I out. కరెంట్ సోర్స్ ఇది, కంట్రోల్ బై బ్లాక్ వన్ V in. ఇక్కడమ్మా V out. V out. అర్థమైంది అందరికి ఇది? Yes sir. సో అందరూ చూడండి ఇది. నెక్స్ట్ మీరు ట్రై చేయండి అమ్మా ఇది. ఐఎమ్ రియలీ గ్లాడ్ ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు డెరైవ్ దిస్. స్టూడెంట్కి నెట్వర్క్స్లో ఎలా ఉండాలంటే, ఇఫ్ యూ గివెన్ హిమ్ ఏ ఛాన్స్ రైట్, బై హార్ట్ చేసుకుని చేయడం కాదు. ఇఫ్ యూ ఫర్గాట్ దెన్ హీ షుడ్ నో ద బేసిక్స్, ఫ్రమ్ ద బేసిక్స్ స్క్రాచ్ నుంచి తెలుసుకునేటట్టు కెపాసిటీ ఉండాలి స్టూడెంట్కి. ఇలా ఉంటేనే సపోజ్ ఇఫ్ హీ ఈజ్ హ్యావింగ్ దిస్ మచ్ కెపాసిటీ, ఇంటర్వ్యూస్లో చాలా బాగా చేయొచ్చు. సో రీసెంట్లీ డిడ్ ఐ ఇన్ఫార్మ్ యూ దిస్, రీసెంట్లీ ఆయన IIT మెడ్రాస్ రీసెర్చ్లో, MSB రీసెర్చ్లో, దాంట్లో 3 of our project students who are in final year, they got selected in analog design. That's a good achievement actually. వాళ్ళు పంపించిన క్వశ్చన్స్ కూడా నేను పంపిస్తాను మీకు, మీరు చూద్దరు కానీ తర్వాత. That's all for today. The assignment will be for you people is, you do for which one? Shunt.
Okay, this is. If there are any doubts, you can ask me now, or else I'll stop.